నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. నా పేరు హరిత, జర్నలిస్ట్. సో ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయాలంతా కూడా ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి. ఫస్ట్ మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్. ఇప్పుడు మన ముందు ఉంది గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు, సో ఎమ్మెల్సీ ఎన్నికలు అంటారు. సో ఆ ఎన్నికలకి రంగం సిద్ధమైంది. సో వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రధానంగా నలుగురు ఈ ఎలక్షన్స్కి పోటీ పడుతుంటే అందులో ఇద్దరు పేర్లు మాత్రం మనకు మేజర్గా వినబడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్. సో ఈ తీన్మార్ మల్లన్న గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో మనకు సోషల్ మీడియాలో ఎక్కువగా కళాకారులు కావచ్చు, రచయితలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. సో వ్యతిరేకించడమే కాదు, ఆయన మీద పాటల యుద్ధం కూడా ప్రకటిస్తున్న కొంతమంది కళాకారులు కావచ్చు, రచయితలు ఉన్నారు. సో అలాంటి ఒక రచయిత, కళాకారుడు, అలాగే ఉద్యమకారుడు నరేష్ అన్న మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నరేష్ అన్న నమస్తే. మంచిగా అన్న? ఇప్పటికైతే పోరాటం కొనసాగిస్తున్నాం అక్క. సో ఎందుకన్నా అంటే, ఇప్పుడు మనకి మీరు ఒక మామూలుగా మనిషిని వ్యతిరేకించడం కామన్, కాకపోతే మీరు ఒక పాట ద్వారా యుద్ధాన్ని ప్రకటించి ఆయనకు ఓటు వేయొద్దు తీన్మార్ మల్లన్నకంటూ ఒక పాట రాశారు, అలాగే పాడారు కూడా. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. సో ఆ పాట మన ప్రేక్షకుల గురించి ఒకసారి విందాం. ఒక ఛాయ్ పైసలన్నా, మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారన్న, ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు దానికి దానం చేయండి అన్న. మీకు ఎంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నాన్న. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ అది ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కూడా. ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి ఉడగొట్టాలన్నో గుట్టకాయ మల్లిగాన్ని నమ్మొద్దురా అన్నో చింతపండు నవెంగాన్ని నిరుద్యోగ విద్యార్థులపై కుట్రలు చేసుకుంటే ఎమ్మెల్సీ కావాలని నాయకులను జోకుతుండు. వద్దురా అరే వద్దురా ఓటయ్యకురన్నో తీనుమారు మల్లిగానికి ఇడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి. అన్న విన్నాం కదా, ఇప్పుడు మీరు పాడిన పాట సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉంది. సో ఎందుకు వ్యక్తిగతంగా మీకు ఏమైనా కొట్లాటలు ఉన్నాయన్న? ఎందుకు రాసిరు తీన్మార్ మల్లన్నకే ఓటేయొద్దు అనేసి? ఇవాళ తీన్మార్ మల్లన్నకి నాకు వ్యక్తిగతంగా కొట్లాటలు ఏం లేవు, పంచాయతీలు ఏం లేవు. కానీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తి వ్యవస్థను నాశనం చేసిండు. మా బీద బిక్కి పేద ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, నమ్మకాన్ని దెబ్బతీశాడు. కాబట్టి ఇవాళ ఇట్లాంటి అధికారం కోసం, రాజకీయ అధికారం కోసం, పదవుల కోసం ఒక పక్క ప్రజాస్వామ్యం మంటలో కలిసిపోతూ ఉంటే, ఒక పక్క నిరుద్యోగ విద్యార్థులు రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తూ ఉంటే, ఒక పక్క రైతు సమస్యల్ని పట్టించుకోకుండా, ఒక పక్క బీద బిక్కి పేద ప్రజలు సతమతం అవుతూ ఉంటే, ఛాయ్ పైసలు ఇయ్యి, నాకు ఛాయ్ పైసలు ఇవ్వండి, నేను పోరాటం చేస్తా అని చెప్పి కోట్లకు పడగలెత్తిన నువ్వు ఇవాళ అంగీలాగు సిద్ధాంతం అని చెప్పుకొని నీ వెంట మెజారిటీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి ఒక్క నిరుద్యోగ బిడ్డలు నీ వెంట తిరిగితే ఇవాళ వాళ్ళందరి బతుకులు చిదిమేసి నువ్వు అధికార దాహం కోసం నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకొని పోటీ చేస్తున్నావు. సరే, సంతోషం. కానీ ఇవాళ నువ్వు ఆ టికెట్ కోసం 1,50,00,000 ప్రభుత్వానికి విరాళం ఇచ్చినావు. కానీ ఇవాళ నువ్వు మా ప్రజల నుంచి దోసుకున్నటువంటి డబ్బు ఇవాళ ఉద్యమకారుడు చేసేటువంటి వాడు. మేము ఇవాళ మొన్న రీసెంట్గా కూడా ప్రతి ఒక్క పోరాటానికి ప్రజల నుంచి మేము చేజాచి అడుక్కొని ప్రజలకు నిజం చెప్పాలనేటువంటి సంకల్పంతో అన్నిటికీ తెగించి, ప్రాణాలకు తెగించి తిరుగుతా ఉన్నాం. కానీ ఇవాళ ఛాయ్ పైసలు అడుక్కున్న నువ్వు ఇవాళ ఏ లెవెల్లో నువ్వు ప్రచారం చేస్తూ ఉన్నావు. ఓకే, అది రాజకీయంగా నువ్వు చేసుకో, నీ పర్సనల్ అన్నీ కాదన్ను. కానీ ఇవాళ ఛాయ్ పైసలు అడుక్కొని కోట్లకు పడగలెత్తి మా డబ్బులు దొబ్బి తిని 5 నెలలు అవుతుంది కదా ప్రభుత్వం ఏర్పడి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అవుతుంది కదా. ఈ 5 నెలల పరిపాలనలో
ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అధికారంలోకి తీసుకొచ్చింది నిరుద్యోగ బిడ్డలే కదా, జీవో 46 నిరుద్యోగ బిడ్డలే కదా. గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల రీత్యా వీళ్ళకి అన్యాయం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ నిరుద్యోగుల విద్యార్థులకి జీవో 46 ఎత్తివేస్తాం, మీకు సరైన న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడిచిపోయినప్పటికీ ఇవాళ నిరుద్యోగ విద్యార్థుల మీద సోయలేదు, ఇవాళ రైతులకు రుణమాఫీ చేస్తున్నారు దాని మీద సోయలేదు, ఇవాళ రైతు బంధు వస్తలేదు, రైతు బీమా వస్తలేదు, నువ్వు రైతు కూలీలకు వాళ్ళకు కార్డులు ఇస్తాను, వాళ్ళకు డబ్బులు ఇస్తాను, ఇవాళ బీడీ పింఛన్దారులకు ఇస్తాను. ఇవాళ ఏ విధంగా నువ్వు చేయలేవు కదా, ప్రభుత్వం ఏ విధంగా చేయలేదు కదా. మరి అట్లాంటప్పుడు ప్రశ్నించే గొంతుకు ఎక్కడుండాలా, ప్రశ్నించే గొంతుకే ఎక్కడుండాలా. ఇవాళ జర్నలిజం ముసుగులో నువ్వు నా ప్రజల్ని మోసం చేశావు. నీకు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో నా బీద బిక్కి పేద ప్రజలు నిన్ను తరిమి కొడతారు, చిత్తుగా ఓడగొడతారు. అన్న ఒకవైపు మీరు మల్లన్నని కంప్లీట్గా విమర్శిస్తుర్రు, సో ఒక జర్నలిస్ట్ ముసుగులో ఆయన మోసం చేస్తుండే పబ్లిక్ని అంటారు. ఇంకొక వైపు మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఈ 6 నెలల కాలంలో గద్దెనెక్కిన తర్వాత విఫలమైంది, ఎలాంటి పనులు చేయట్లేదు, ఎలాంటి హామీలను కూడా నెరవేర్చలేదు అంటున్నారు. సో ఇప్పుడు మీరు పాడిన పాట ఒక పార్టీని ఉద్దేశించి పాడిరా, లేదంటే వ్యక్తిగతంగా తీన్మార్ మల్లన్న మీదనే పాడిరా? ఎస్, నేను తీన్మార్ మల్లన్న మీద కాదు, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఇదే తీన్మార్ మల్లన్న గతంలో కాంగ్రెస్ పార్టీని గాడిదతో పోల్చాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, మీరు ఒక లేడీగా యాంకర్ ఉన్నారు కాబట్టి మీ ముందు నేను అనరాదు, కానీ రేవంత్ రెడ్డి గారిని కూడా అనరాని మాట్లాడినాడు, ఇంత పొడ అంత పొడ అన్నాడు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని నువ్వు కోవట్టు అన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని వీళ్ళు పక్క కోవట్రా నాయన అని చెప్పిండు. ఇవాళ జూపల్లి కృష్ణారావు కావచ్చు, ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళంతా రెడ్ల రాజ్యం వచ్చింది అన్నాడు. ఇవాళ అలాంటిది కోదండరామ్ గారిని కూడా, ఈ కోదండరామ్ అనేటోడు రెడ్డిని ఎంత పోకుండా రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నాడు అని చెప్పి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీతో కీలకంగా పనిచేసి ఆయనని విమర్శించి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేసిండు ఈయన, మళ్ళీ బహుజనవాదం అని చెప్పి 7200 అని చెప్పి నేను బహుజనం కోసం పోరాడతా, పీక్ కట్టలు కడతా, పడేస్తా అని చెప్పిండు. ఇలా బహుజనవాదం అని చెప్పి మహనీయుల ఫోటోలు పెట్టుకొని బహుజనవాదం అని చెప్పి ఈ మెజారిటీ ప్రజల బతుకులు చిదిమేసిండు, ఇలా మెజారిటీ ప్రజల నమ్మకాన్ని మోసం చేసిండు. ఇవాళ ఆ ఆలోచనలన్నీ, ఆ పోరాటాలన్నీ తుంగదొక్కి నీ నీ రాజకీయ స్వలాభం కోసం మెజారిటీ ప్రజలను వంచి వాళ్ళని తొక్కుకుంటూ నేను పైకి వెళ్తా అంటే మేమెట్లుకుంటాం? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, అంటే తీన్మార్ మల్లన్నకి బీఫామ్ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ గాడిదతో సమానం అని చెప్పి ఆల్రెడీ డిక్లేర్ చేసినట్టు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం గాడిదతో పోల్చి మళ్ళీ బీజేపీ పోయి బహుజనవాదం అని చెప్పి 7200 అని చెప్పి ఇన్ని ఊసల వేలు రంగులు మార్చినటువంటి ఈ యొక్క తీన్మార్ మల్లయ్య మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నేను ఇది పొంగులేటి సీనన్న, నేను మీ తమ్ముడిని, నీ అభిమానం ఉండాలి, ఇవన్నీ ఎవరి కోసం అంటే నీ మెప్పు కోసం నాయకులను జోకుతున్నావు కదా, నీ మెప్పు కోసం ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను, మంత్రులను, ఎమ్మెల్యేలను జోకుతున్నావు. కానీ ఇవాళ ఒక పక్క ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ 20 కోట్ల అప్పు తెచ్చింది ప్రభుత్వం, కానీ ఒక పక్క 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని మీరే అంటున్నారు. ఇవాళ ఉచిత ప్యానెల్ ఈ పథకాల వల్ల ఏ పేదలకైనా నువ్వు అనుకుంటున్నటువంటి బీద బిక్కి పేద ప్రజలకి ఎవరికైనా న్యాయం జరుగుతా, ఎవరిని బతుకులన్నా మారుతాయా? మరి ప్రశ్నించే గొంతుకు ఎక్కడ ఉండాలా? పదవుల వ్యామోహంలో ఉండాలా? అధికార దాహం కొద్ది ఉండాలా? అట్లాంటప్పుడు నువ్వు ప్రశ్నించే గొంతుకు ఎందుకు అవుతావు? నువ్వు పక్క పొలిటీషియన్ కదా, నువ్వు తప్పు చేస్తేనే విమర్శించుడే కదా. సో రాజకీయంగా లబ్ధి కోసం పార్టీలు మారడం అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అది కామన్ ప్రక్రియ అయిపోయింది. ఒక ఎలక్షన్స్ మూమెంట్లో పార్టీలో ఉన్న నాయకులు ఎప్పుడు ఏ పార్టీలకు జంప్ అవుతారో ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. సో ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా వాళ్ళు ఇంకా ఆ పార్టీలోనే ఉండరు అంటూ కూడా ఓట్లు గుద్దుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ తెలుసు, ఎందుకంటే ఈయన పార్టీలు మారిండు, రాజకీయ లబ్ధి కోసం ఏదో చేయాలనుకుంటున్నాను. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చినట్టన్నా? కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వీళ్ళ చెమట సుక్కల నుంచి, వీళ్ళ నెత్తురు నుంచి, వీళ్ళ సత్వం నుంచి నిర్మాణమైనటువంటి పార్టీ. కానీ ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం ఎవరు ఏం త్యాగం చేశారు? కానీ ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీని 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ 30 సంవత్సరాల నుంచి ఒక కార్యకర్త నుంచి కేంద్ర కమిటీ క్యాడర్ దాకా ఎదిగినటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ రీత్యా పోరాటం చేస్తూ ఆయనకు యాక్సిడెంట్లీగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినప్పటికీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడని కదా, నిజాయితీగా మాట్లాడినందుకు కదా ఒక బక్కా జెడ్సన్ అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఈ దొంగ చోర్
తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో మీరు జాయిన్ చేసుకొని ఒక దళితుల మీద ఒక బీసీ ముసుగులో ఉన్నటువంటి ఈ కులతత్వవాదిని ఉసికొల్పి బీసీలకు ఎస్సీలకు మీరు మా కింద చెంచాలే, మీరు మా కింద రాజకీయ బానిసలు అని చెప్పి రుజువు చేసుకోవడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులు ఆడుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ వ్యూహం, దాంట్లో బలయ్యేది ఈ కింది ప్రజలే. సో కాంగ్రెస్ పార్టీ ద్వారా చాలామంది పేదలు మార్పు కోరుకున్నారు క్యాజువల్గా ఇంతకుముందు ఈ ఎలక్షన్స్కి ముందు. సో వాళ్ళు అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ హయాంలోకి వచ్చింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది 6 నెలల్లో అంటూ కూడా మీరు ఒక పాట రాసిరు, పాట కట్టిరు. సో రేవంత్ సార్ మీద, సీఎం రేవంత్ సార్ మీద ఆ పాట ఒకసారి వినిపిద్దామన్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. మిగులు బడ్జెట్ ఉన్న మన రాష్ట్రము అప్పుల పాలయ ఏం చేస్తారు అయ్యా మా సారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. కండువా పూటకో పార్టీలు మారినోళ్ళే కొందరు ఎమ్మెల్యేలయ్యిండ్రు. ఏళ్ల నుండి పాలనే లేదు తొప్పులే తరతరాలుగా నలిగి సచ్చేది పేగులే. ఉచిత పథకాల కలవాటు పట్ట ఈ జనము ఎనుకొచ్చే ముప్పును ఎవడెరుగుతాలేడు అయ్యా మాస్టారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి మీరు సారు రేవంత్ రెడ్డి గారు. అన్న ఈ పాటలన్నీ అంటే ఎట్లా ఒక సమస్య ఉన్న దగ్గర ఆ పాట కడతారా ఎట్లా? ఈ పాటలన్నీ మీకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్టా లేదంటే ప్రజల సమస్యలు చూసినప్పుడే ఈ పాటలు అనేవి రాయాలి పాడాలి అనేది యాంగిల్ ఉంటుందా? ఎట్లా ఉంటుంది మీది? ఒక పక్క ప్రజాస్వామ్యంలో అంటే నాకు చిన్నప్పటి నుంచి నా జోనర్ ఇది కాదు వాస్తవంగా. అంటే నేను వే ఆఫ్ జనపదాలు కానీ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ కేటగిరీలో నేను వెళుతున్న క్రమంలో ఒక పక్క ప్రజాస్వామ్యంలో మహనీయులు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మెజారిటీ ప్రజలకు ఇప్పటికి కూడా ఆర్థిక సమానత్వ స్వాతంత్రం అనేది, స్వేచ్ఛా స్వాతంత్రం అనేది లభించలేదు. కానీ ఇవాళ పోరాటాలకి త్యాగాలకి ఎలాంటి సంబంధం లేని వాళ్ళు మాత్రం రాజకీయంగా రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ ప్రజలు, ఈ ఉద్యమకారులు, ఈ పీడింపబడుతున్నటువంటి ప్రజాస్వామ్యం ఇప్పటికీ నలిగిపోతూనే ఉంది. అవన్నింటి చూసి చలించిపోయిన తర్వాత ప్రజా సమస్యలు ఏవైతున్నాయో గతంలో ఉన్నటువంటి పోరాట యోధులందరినీ నేను చూస్తూ పెరిగాను, వాళ్ళ ఉద్యమాలు చూస్తూ పెరిగాను. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా నేను నా వంతు భూమిక పోషించాను. కానీ ఆనాడే చెప్పాను, వచ్చేది సామాజిక తెలంగాణ కావాలి, సబ్బండ ప్రజలకు సమాన హక్కులు లభించే తెలంగాణ కావాలని ఆనాడు నినాదించాం. కానీ ఆనాడు మా వయసు చిన్నది, మా ఆలోచనలు, మా విధి విధానాలు ఈ సమాజానికి పూర్తి స్థాయిలో వెళ్ళలేకపోయినాయి. కాబట్టి గతంలో అప్పుడున్నటువంటి పోరాట యోధులు ఫస్ట్ తెలంగాణ రాని అన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమైంది? తెలంగాణ పోరాడి సచ్చింది మేము. కానీ పదవులు అనుభవించే వాళ్ళు మాత్రం ఒక వర్గానికి, ఒక కులానికి ఇవాళ అంటే డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వారికి రాజకీయము, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు,
జెండాలు మారుతున్నాయి, కండువాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ వ్యక్తులు మాత్రం వాళ్ళే ఉంటున్నారు. కానీ తొలిదశ తెలంగాణ పోరాటంలో అసూలు బాసి అమరులైంది నా బీసీబీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే. మలిదశ పోరాటం కోసం 1300 మంది ప్రాణత్యాగం చేసింది నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలే. మళ్ళీ ఈ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ జీవో 46 ఎత్తివేయాలి అని చెప్పి మళ్ళీ పోరాటం చేసింది నా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే. 15 మంది అమరులయ్యారు ఇప్పుడు కూడా. కానీ ఇవాళ ఈ నాయకులను చెప్పుకుంటున్న వాళ్ళు, ఇవాళ ఈ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కాను చేయరు కదా, ఎన్ని పార్టీలు మారిండ్రు వీళ్ళు. వాళ్ళు మేము రాజభోగాలు అనుభవిస్తున్నారు. మేము ఇప్పటికీ చేజాసి మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఉపాధి కావాలి, మాకు ఆర్థిక రుగ్మతలు దెబ్బతిన్నాయి అని చెప్పి ఈ మెజారిటీ ప్రజలు చేయి ఆచి అడుక్కునేటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి ఈ వ్యవస్థను మార్చాలి, వాస్తవాన్ని ప్రజలకు అందించాలి. సో సాధారణ ఓటర్లు అయితే మామూలుగా హామీలకో లేకపోతే ఒక పార్టీలకో దేనికో ఒకదానికి అడిక్ట్ అయి ఉంటారు. సో ఎవరు ఏది చెప్తే నాయకుల మాట అయినేసి సో ఓట్లు వేసుకుంటూ వస్తారు. కానీ ఇప్పుడు జరుగుతుంది గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్, సో పట్టభద్రుల ఎలక్షన్స్. సో గ్రాడ్యుయేషన్ని ఈ పాటల ద్వారా మీరు ఎలా చైతన్యం చేద్దాం అనుకుంటున్నారు? ఇవాళ నేను అదే చెప్పాను, పాట రాజ్యాన్ని నిర్మాణం చేస్తుంది, పాట రాజ్యాన్ని గొలుస్తుంది. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ బరిలో 52 మంది ఉన్నారండి. 52 మంది కాంటెస్ట్ చేస్తున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లు. కానీ ఏ ఒక్కరిని మేము మరి పేరు పెట్టి అనట్లేదు, ప్రశ్నించట్లేదు కదా. ఎందుకు అనట్లేదు? వాళ్ళు మా ప్రజల నుంచి దోపిడీ చేయలే, వాళ్ళు మా ప్రజలకు అన్యాయం చేయలే, వాళ్ళు మా ప్రజలను అడుక్కోలే, వాళ్ళు మా ప్రజల భవిష్యత్తును కాలరాయలే. కానీ ఇవాళ మా మెజారిటీ ప్రజలను వంచి రెడ్ల కొమ్ము కాస్తున్నావు కాబట్టే తీన్మార్ మల్లన్న అనేటువంటి ఫస్ట్ ఇంటి దొంగను ప్రజాస్వామ్యంలో భూస్థాపితం చేసిన తర్వాత పోరాటం ఇంకా మిగిలే ఉంది ఈ తెలంగాణ గడ్డ మీద. నెత్తురోడిన బిడ్డల పోరాటం ఇంకా ఈ తెలంగాణ గడ్డ మీద మిగిలే ఉంది. మరో పోరాటానికి సిద్ధం కాండి అని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా నేను పిలుపునిస్తా ఉన్నా. సో మీ పాట ద్వారా మీ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, సక్సెస్ అవుతారు అనుకుంటున్నారా? నా ప్రజలు ఎప్పటిదాకైతే నా ప్రజాస్వామ్యంలో ఎప్పటిదాకైతే నాకు సపోర్ట్ లభిస్తుందో అప్పటిదాకా నేను పోరాటం కొనసాగిస్తా. ఒకవేళ సపోర్ట్ లభించినప్పుడు మహనీయులు కూడా అదే చెప్పారు, వీలైతే మట్టుకు పోరాటం చేయి, ఈ ఉద్యమాన్ని వీలైతే మట్టుకు పోరాటం కొనసాగించు. నీకు చేతగానని రోజులు, నీకు చేతగానప్పుడు నీ ఉద్యమాన్ని అక్కడ పెడితే ఇంకోటి వచ్చి మోసుకెళ్తాడు. సో నాకు ఇప్పుడు తరానికి ఒక్కడు త్యాగం చేయాలి. ఈ తరానికి నేను త్యాగం చేయడానికి ముందుకు వస్తున్నా. ఎందుకు అనంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది యువకులు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది పేదవారు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిరుద్యోగులు సతమతం అవుతా ఉన్నారు. ఇవాళ పీజీలు పిహెచ్డీలు చేసి ఇప్పటికీ పెళ్లిలు కాకుండా ఎంతోమంది జాబులు ఇస్తేనే పెళ్లి ఉంటుందని చెప్పి ఎంతోమంది కాలేజీలలో క్యాంపస్లలో చూడండి ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ దీని అంతటి కారకులు ఎవరు? ఈ నాయకులు కాదా? మరి ఈ నాయకులని ఈ పాలకులను నిలదీయకుండా ప్రజాస్వామ్యంలో మార్పు జరగాలి అన్నప్పుడు వాస్తవాన్ని ప్రజలకు అందించాలి కదా. మీరు అన్నట్టు ప్రజాస్వామ్యంలో మార్పు రావాలంటున్నారు. సో కంప్లీట్గా పేద ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, బహుజనవాదుల్ని, అట్లాగే ఎస్పెషల్గా నిరుద్యోగ యువతను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు, అది అర్థమైంది. సో ఎట్లాంటి పాటలు రాసిరన్న? ఒక ప్రభుత్వాన్ని ప్రతిబింబించే విధంగా మీరు ఎలాంటి పాటలు రాసిరు? పాటలు వినిపిస్తారా ఏదన్నా? తప్పకుండా. ఇవాళ నా సమాజానికి ఒకటే చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకనంటే తరతరాలుగా త్యాగం చేసుడు మనవంతే అవుతున్నది. కాబట్టి ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మావంతా, ఎప్పటికీ ఉద్యమాలకు ఊపిరిపోసుడే త్యాగమే మావంతా, మా ఓట్లతోని గెలిచి దోపిడి పాలన చేసుడే మీవంతా, అరే రణముకు పారు రాజేసి బలిదానం ఇచ్చుడే మావంతా, అరే రణముకు పారు రాజేసి బలిదానం ఇచ్చుడే మావంతా, అధికార దాహంతో అన్ని మనసి కుట్ర చేసుడే మీవంతా, నిజం మాట్లాడితే నిర్బంధమా జనం కొరకే కొట్లాడితే వెలివేతగా, పదవులిచ్చే కాడ మీ సుట్ట పొల్ల నలిగి సచ్చే కాడ కులం తక్కువ ఉద్యమాలకు. ఇది కదా తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా పాటలే అంటారు ఎక్కువ. పాటలతోటే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిరంట. అంతే కదా. సో అట్లాంటి ఉద్యమం గురించి అంటే తెలంగాణ ఉద్యమం టైంలో మీరు పాడిన పాటలు ఏమన్నా ఉంటే ఒకటి వినిపిస్తారా అన్న? తప్పకుండా. తెలంగాణ అమరుల త్యాగాల ఫలము, తెలంగాణ అమరుల త్యాగాల ఫలము,
చెరబట్టే అమరులే సాక్ష్యం. కడుపు కోత మిగిలిన తల్లి శోకం, కడుపు కోత మిగిలిన తల్లి శోకం, అవకాశవాదుల రాజభోగం, తెలంగాణ అమరుల త్యాగపరము, నేడు దోపిడి పాలైన దినము. తొలి దశ పోరులో అసువుల బాసిన, మలి దశ ఉద్యమం ఉవ్వెత్తు ఎగిసిన, తూటాలకెదురొడ్డి పోరు సాగించిన, పెట్రోలు పోసుకొని మంటల్లో కాలిన, తెలంగాణ అమరుల త్యాగపరము, నేడు దోపిడి పాలైన దినము. 1300 బిడ్డల బలిదానము, 1300 బిడ్డల బలిదానము, విద్యార్థి వీరుల త్యాగపరము. ఏ పేదోడి నుదుటి రాత మారలేదు, గరీబుల బాధలు తీరలేవు, గరీబుల బాధలు తీరలేవు, బలిసినోళ్ళు బాధలెరుగలేరు, తెలంగాణ అమరుల త్యాగపరము, నేడు దోపిడి పాలైన దినము. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సులు అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ నా గిరిజన తాండాలు, ఆదిమ తెగలు, గిరిజనులు, లంబాడీలు, సెంచు, గోండి, కోయ ఈ ప్రాంతంలో, కాగజ్ నగర్, ఆదిలాబాదు, నిర్మల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గూడాలకి, తండాలకి సరిగ్గా రోడ్లు లేవండి. ఈ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 60 ఏళ్ల నుంచి పరిపాలన చేస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ కూడా, అప్పటి నుంచి ఇప్పటిదాకా రోడ్లు కూలేవు. గిరిజన లంబాడి తండాలో కరువు, ఆదిమ తెగలకేది బతుకు తెరువు, వెలుగు చూడలేని గుడిసెలెన్నో, చదువు సంధ్యారాని గూడలెన్నో, తెలంగాణ అమరుల త్యాగపరము, నేడు దోపిడి పాలైన దినము. ఇది నా తెలంగాణ పరిస్థితి. తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ గొంతుకై మీరు మాట్లాడుతున్నారు. సో పేద ప్రజల కష్టాలు చాలా ఉన్నాయనేసి చెప్తున్నారు. సో ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము ఫైట్ చేస్తామని కూడా మీరు మాట్లాడుతున్నారు కదా. సో ఎట్లా అన్నా మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటుంది, ఎవరి మీద ఫైట్ చేయబోతున్నారు అనుకోవచ్చు? ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏ విధంగా రాజ్యం నుంచి ముప్పు వాటిల్లిందో, ఆ నాయకులను కావచ్చు, ఆ పాలకులను కావచ్చు, ఆ ప్రజాస్వామ్యంలో ఆ పరిపాలకుల్ని, ఆ ప్రభుత్వాన్ని తప్పకుండా మేము పోరాటం చేస్తాం, ప్రశ్నిస్తాం. ప్రజలకు కావలసినటువంటి న్యాయాన్ని, ప్రజలకు కావలసినటువంటి వాటాన్ని, ప్రజలకు అందవలసినటువంటి ఫలాలని తప్పకుండా అందేందుకే మా పోరాటం కొనసాగిస్తాం. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేరలేదు, వాళ్ళు విఫలమయ్యారనేసి చెప్తున్నారు 6 నెలలు. ఇంకా టైం ఉంది 4.5 సంవత్సరాలు. సో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి హెచ్చరికలు లేదంటే మీ పాట ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అభివృద్ధి చేయడానికి టైం కావాలి. అభివృద్ధి అంటే పేద ప్రజలకు అభివృద్ధి చేయడానికి టైం కావాలి. కానీ ఇవాళ ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, పక్క పార్టీలో తెచ్చుకొని బీఫామ్లు ఇచ్చి వాళ్ళని క్యాండిడేట్గా నిలబెట్టడానికి మాత్రం సమయం అవసరం లేదు కదా. అంటే ఇలా కాంగ్రెస్ ఆడుతున్నది గతంలో చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పే కదా ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం చేసేది కూడా. ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా ఎలా ఉంటాం? ఆనాడు చెప్పాడు మహనీయుడు గద్దరన్న, అరే కాంగ్రెస్ నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి కొడుకో నీ రూపమేదో తెలిసిపాయే, రాజనీతి లేనట్టి నీతి మాలిన వాడు కాంగ్రెస్ నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి కొడుకో నీ రూపమేదో తెలిసిపాయే, కొలువిస్తని గడువిస్తివి గెలిసినంక బలి చేస్తివి, మాకు కొలువిస్తని గడువిస్తివి గెలిసినంక బలి చేస్తివి, లేనాశలు గురిపిస్తివి మా గొంతులు దెగ్గోస్తివి, ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తురొడిన బిడ్డలు నీ కుట్రలతో మా బతుకులు వల్ల కాడు చేస్తివి రో కాంగ్రెస్ తాడో, నీ కపట నీతి తెలిసిపాయే, దోపిడి కొడుకో నీ రూపమేదో తెలిసిపాయే. ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఒక ప్రజాగాయకునిగా, ఉద్యమకారుడిగా ఈ తెలంగాణలో, ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తురోడిన బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఆ పోరాటాన్ని కొనసాగించడానికి నాతో పాటు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులందరితో కలిసి మేము మరో పోరాటానికి శ్రీకారం చుడుతున్నాం. త్వరలో ఈ ప్రభుత్వ వైఫల్యాలని, ఈ పేద ప్రజలని ఈ ప్రభుత్వం నుంచి
ఏ విధంగా రక్షించుకోవాలో మరో పోరాటానికి శ్రీకారం చుడుతూ ప్రభుత్వ వైఫల్యాలను నిందగడుతూ ప్రజాస్వామ్యాన్ని చైతన్యం చేస్తూ మా పోరాటాన్ని ఇక ముందు కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాటలు చెప్పి గద్దెనెక్కిర్రు, కపట మాయ చేస్తున్నారు, సో హామీలు ఇచ్చి రైతులను నిండా ముంచిర్రు అంటున్నావు. అట్లాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చి మోసం చేస్తున్నారు అంటున్నారు. ఇంకా టైం ఉంది కదన్న, ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. సో పాత రోజులను తీసుకొస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది, మాట ఇచ్చింది. సో మాట మీద నిలబడాలంటారా? పాత రోజులను తీసుకొచ్చిందా? పాత రోజులను తీసుకొచ్చింది. పాత రోజులు అంటే ఏమనుకుంటారు? పాత రోజులను తీసుకొచ్చింది అంటున్నా. ఇవాళ ఏమంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్క ముందు ఏమన్నది? కౌలు రైతులకు కూడా రైతు బంధు ప్రకటిస్తామని చెప్పారండి. కౌలు రైతులకు కూడా రైతు బంధు ప్రకటిస్తామని చెప్పారు. రైతు కూలీలకు కూడా జీవనోపాధి కింద సంవత్సరానికి ఇంత డబ్బులు కేటాయిస్తామని చెప్పారు. వాళ్ళకు ఐడి కార్డులు ఇస్తామని చెప్పారు. ఇవాళ రైతు పండించే రైతుకే గతి లేదు, కౌలు రైతుకి ఏ విధంగా ఇస్తారు? అందుకే ఈ పుడమి తల్లి ఎదలు తీర్చి దుక్కి తుమ్మి నీరు పెట్టినారు పోసినా, ఆ నాట్లు వేసి కలుపు తీసి కంటి మీద కునుకు లేక పంటనంత కాపు కాసినా, ఆ గాలి కొట్టు ఆనకొట్టు తుఫానొచ్చి పంట నేల పాలు చేసేరా, రైతు ఆరుగాల శ్రమ పంట నీట మునిగే గుండె పగిలే కంటి రోదనా, సాగు మీద అప్పు ఇచ్చే సాగుకారిరా. గ్రామాలలో పల్లెలలో ఇవల్ల ఈ ప్రపంచానికి ఈ మానవాళికి పిడికడి మెతుకులు 5,000 నోట్లకు పోతున్నాయంటే ఆ రైతు సత్వ చెమటగా మార్చి ఆ సేరుకు నీరు పోసి పండించినటువంటి రైతు పరిస్థితి వాళ్ళ పల్లెల్లో ఏ విధంగా ఉంది? ఆ కౌలు రైతు అక్కడో ఇక్కడో సాగుకారు దగ్గర అప్పులు తెచ్చుకొని ఆ పంటను సాగు చేసి ఆ పంటను అమ్ముకునే కాడికి పోతే ఇప్పటికీ ఆ ధాన్యాలని కొనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ వడ్లను కూడా సాగు మీద అప్పు ఇచ్చే సాగుకారిరా, పంట చేతికి రాలేదు కర్మ కాలిరా, రేషన్ కొనబోతే రైతు జేబు కాలిరా, ఇంట్లో పిల్ల జల్ల పస్తు కడుపు కాలేరా, ఆదుకోలే కౌలు రైతునెవ్వరు, ఆకలితో కుమిలి సజ్జ కూలి తల్లులు, ఒరే పరిశ్రమలు ఎన్న ఉన్న ప్రభుత్వాలు మారుతున్న కౌలు రైతు కష్టాలు తీరవాయరా. ఈ పుడమి తల్లి, ఈ పుడమి తల్లి. అలాంటి పరిస్థితి ఈ తెలంగాణ రైతాంగానికి కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రైతులకి వాళ్ళు శ్రమించి ప్రపంచానికి మానవాళికి ఆకలి తీర్చగలుగుతున్నారు, కానీ వాళ్ళు పండించినటువంటి పంటకు మాత్రం గిట్టుబాటు ధర రావట్లేదు. వాళ్లకు రైతులను ఆదుకున్నటువంటి ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల గుండెల్లో కుంచాలు దించారండి, గుండెల్లో గుణపాలు దింపారు, 100 మంది రైతులకు కారణమయ్యారు. కాబట్టి ఈ రైతులు కూడా, రైతుల్లో ఉన్న రైతు కూలీలు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలను చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పోరాటంలో వాళ్ళు కూడా భాగమవుతారు. అందరితో కలిసి అందరినీ కలుపుకొని మరో ఉద్యమాన్ని నిరంతరం ఈ ప్రజాస్వామ్యం ఒక అభివృద్ధి దిశకు వచ్చేదాకా కూడా మా పోరాటం నిత్యం కొనసాగుతుంది. సో సాధారణ ఓటర్లు అయితే మనం ఏం చెప్పినా నమ్ముతారు. సో మనం గద్దెనెక్కినాక వాళ్ళకి ఇచ్చిన హామీలు ఈ నెరవేర్చకపోయినా నడుస్తుంది అన్న చందంగానే ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులు అయితే ఉన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కిన లీడర్లు కావచ్చు, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్న తీరైతే మీ పాటల్లో కూడా కనిపిస్తుంది. మరి గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు డిగ్రీలు చదువుకున్న వాళ్ళే అన్న ఇప్పుడు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసేదంతా, సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికను ఉద్దేశించి ఏం చెప్పదలుచుకున్నారు? ఇవాళ తెలంగాణ సమాజంలో ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ మీ అన్నలందరికీ కూడా నిరుద్యోగ విద్యార్థుల తరపున, ఈ తెలంగాణ అణగారిన బిడ్డల తరపున మీ అందరికి చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు ఈ సమాజ మార్పులో భాగమైన వారు, కానీ ఈ రాష్ట్రాన్ని, ఈ సమాజాన్ని, ఈ యొక్క విద్యా వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాలా. మీ ఓట్లు చీలకుండా నిజాయితీగా, నిబద్ధతగా ప్రజల పక్షాన డబ్బు, ధనం, అహం, పార్టీ, బలం, బలగం అనేటువంటిది లేకుండా నికాస్గా ప్రజల పక్షాన కొట్లాడేవారు ఎవరో మీకు తెలుసు. ఇవాళ తీర్మానం వలన మీరు వేసినటువంటి గతంలో వేసినటువంటి ఓటర్లను కూడా హేళన చేశాడు. ఇవాళ ఏమన్నాడు, ఒక మీటింగ్ లో ఏమంటున్నాడు తీర్మానం వలన, మీరు నా అభిమానం కొద్దీ 20,000 ఓట్లు ఫెయిల్ అయినాయట, జై తీర్మానం వలన రాస్తే ఫెయిల్ అయినాయట, జై తీర్మానం వలన రాసి జై మల్లన్ అనుకుంటా బ్యాలెట్ మీద రాస్తే ఫెయిల్ అయినాయి అంటున్నాడు. అంటే చదువుకున్న బిడ్డలు ఈ మీద గ్రాడ్యుయేట్స్, ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్
వీళ్ళ ఓట్లు 20,000 ఓట్లు గల్లంతైనాయి, అట్లా వేయకుండ్రి అని అంటున్నారు. అంటే ఇలా ఓటును కూడా హేళన చేసేటువంటి స్థాయిలో ఇవాళ చింతపండు నవీన్ ఉన్నాడు. కాబట్టి చింతపండు నవీన్ అనేటువంటి వ్యక్తికి చాణక్యుని ఊహల్లాగా ఈ ప్రజాస్వామ్యంలో మార్పు కాదని కోరుకునేది. ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏ విధంగా రాజనీతిగా రాజసూత్రాలను నేను ఏ విధంగా రాజకీయంగా ఏ పదవి కొట్టాలి, రాజకీయంగా నేను ఎప్పుడు గెలవాలి, మంత్రి ఎప్పుడు కావాలి, ఎమ్మెల్సీ ఎప్పుడు కావాలి, ఎమ్మెల్యే ఎప్పుడు కావాలి, నీ ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా తీర్మార్మలకి అవసరం లేదు. ఇవాళ నిరుద్యోగ విద్యార్థులారా, గ్రాడ్యుయేట్స్ అన్నలారా, మీకు ఒకటే చెప్తున్నా, 5 నెలల పొద్దైంది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఏనాడైనా నిరుద్యోగుల గురించి ఏనాడైనా రైతులను చెప్పు తీసుకొడతా అన్నాడు కదా. పోనీ రైతులను చెప్పు తీసుకొడతా అన్నావు, నిరుద్యోగుల పక్షాన కానీ అనేకమైన సమస్యలు ఉన్నాయి కదా. ఇవాళ నీ పక్కపోతే ఇప్పుడు అదే పార్టీలో 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బక్కా జడ్సన్ అనేటువంటి పర్సన్ని ఒక దళిత సామాజిక వర్గానికి చెందినవాడని కదా ఆటోమేటిక్గా ఏ కారణం లేకుండా సస్పెండ్ చేసి, మరి దాని మీద నువ్వు పీడిత వర్గాల కోసం కొట్లాడుతున్నావు కదా, మరి ఎందుకు మాట్లాడలేకపోయావు? ఇవాళ మాల మహారాణు అని చెప్పుకున్నాడు అద్దంకి దయాకర్ను కూడా ఏ పదవి కూడా ప్రతి పదవి కాడ నీ రెడ్డి సామాజిక వర్గం అడ్డుపడుతున్నారు కదా. మరి అప్పుడు రెడ్లు అరే ఇదంతా రెడ్ల పార్టీ నాయన అని చెప్పినటువంటి వాడి, ప్రశ్నించే గొంతుకు అని చెప్పినటువంటి వాడి, ఇప్పుడు వాళ్ళ గురించి ప్రజాస్వామ్యంలో కింది వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేవు? అంటే కేవలం నీకు పదవి కావాలా, ఈ పదవి కోసమే నీ ఆరాటం. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం తప్పకుండా వీళ్ళంతా విజ్ఞానవంతులు, చైతన్యవంతులు, పోరాటవంతులు, విద్యార్థులు, నిరుద్యోగ విద్యార్థులు, పోరాట యోధులు. ఈ గడ్డ పోరాట యోధులను కన్న గడ్డ. తప్పకుండా తీర్మారు మల్లనికి తగిన బుద్ధి చెప్తారు. భవిష్యత్తులో ఎవరైనా ఈ బిడ్డలని, ఈ మెజారిటీ బిడ్డలని బలి పశువులాగా వాడుకుంటామంటే వాళ్ళని ప్రజాస్వామ్యంలో రాజకీయంగా కావచ్చు ఏ కోణంలో అయినా ఒక విలువలతో గోరిగట్టే రీతిలో మా పోరాటం కొనసాగుతూ ఉంది. ప్రజాస్వామ్యంలో మార్పు కోసం ఎలక్షన్స్ అనేవి ఉంటాయి మీరు అన్నట్టు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ విషయంలో బర్రెలు గొర్రెలు మనం ఏ చెప్పినా వింటారు. రైతులను అయితే చెప్పులతో కొడతామన్నాడు. సో పేద పబ్లిక్ని అసలు పట్టించుకోలే. జర్నలిస్ట్ ముసుగులో ఆయన దోపిడీ చేస్తున్నాడు. ఓన్లీ రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా ఆయన వేసుకున్న ముసుగు అనేసి మీరు అంటున్నారు కదా. సో ఆయన మాత్రం కాన్ఫిడెంట్గా నేనే గెలుస్తా అన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు. సో దాని గురించి మీరేమంటారు? ఇవాళ అందుకే నేను మొదటగా చెప్పాను, తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి రాజ్యం అంటే ఆయన పదవి కోసం ఏ వ్యూహాలైనా పనగలుగుతాడు. కానీ ఇవాళ మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ తెగుపుంది. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, మా దగ్గర మా ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలో మహనీయులు చూపినటువంటి తెలివితేటలు ఉన్నాయి, పోరాటం ఉంది. కాబట్టి ఈయన గత నెల రోజుల నుంచి ఎన్ని వ్యూహాలు పన్నాలో, ఎన్ని పన్నాగాలు పన్నాలో అంతా మొత్తం ఎక్కడక్కడ సెటప్ చేసి పెట్టాడు. ఎవరిని ఎట్లా కమ్మాలా, ఎవరిని ఎట్లు ఉంచాలా, ఇవన్నీ గత నెల 15 రోజుల నుంచి మొత్తం నడుస్తున్నాయి. ఎంపీ టికెట్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో అప్పటి నుంచి ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయనకంటే తెలివైన వాళ్ళు, ఈయనకంటే మేధావులు, ఈయన ఏ పార్టీ మేధావి అని చెప్పి ఎమ్మెల్సీ ఇది పెద్దల ఆయనకి ఎలక్షన్ చిన్న అంటే ఎమ్మెల్యే అనేటోనికి అంగోట చాపగడైనా సరే, ఎమ్మెల్యే అనేటోనికి అక్షరం రాకున్నా సరే ఎమ్మెల్యే చేయవచ్చు. కానీ ఎమ్మెల్సీ అనేది వీళ్ళు కదా సజెషన్ ఇచ్చేటోళ్ళు. ఒక డిగ్రీ చదివి పట్టా పెట్టుకొని సమాజంలో పోకడలు ఎట్లున్నాయి, సమాజం ఎట్లుంది అని తెలుసుకున్న డిగ్రీ స్టూడెంట్స్ కదా, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కదా ఎలక్షన్స్ లో ఉప ఎన్నికలు ఇప్పుడు పార్టిసిపేట్ చేసేది. ఒక గ్రాడ్యుయేట్స్ ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆటోమేటిక్ గా తీర్మానం మల్లన్నకు ఆ బీఫామ్ ఇచ్చే ఆయన గాడిద అనడానికి వీళ్ళు నిదర్శనం చెప్పడానికి అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేశారు. కానీ ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఆయనతో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా తీన్మార్ మల్లన్నకు ప్రచారంలో కానీ ఏ విధంగా అయినా కానీ గుండె లోతుల్లోకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఓన్లీ కళాకారులు, రచయితలు, ఉద్యమకారులు వీళ్ళు మాత్రమే నాకు కొంత యాంటీగా సర్క్యులేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో తప్ప నాకు అండబలం ఉంది, కండబలం ఉంది, నెక్స్ట్ నేను ఫర్దర్గా ఎమ్మెల్సీలో ఖచ్చితంగా ఈసారి విన్ అవుతా అనేసి ధీమా వ్యక్తం చేస్తున్నాడు అని. సో అసలు గ్రాడ్యుయేట్స్ అనేటోళ్ళు ఎట్లా ఆలోచించాలంటారన్న ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ విషయంలో? ఈ తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న అనేటువంటి ఈ చింతపండు నయీం కనుక గెలిస్తే, చింతపండు నవీన్ కనుక ఓడించకపోతే గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగ విద్యార్థులు, ఒక పక్క సతమతం ఉన్న రైతులు, నిజాయితీ అనేది ఓడిపోతుంది. మేధావి వర్గం అనేది ఓడిపోతుంది. చదువుకున్న మేధావి విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు ఓడిపోతాయి. వాళ్ళని ఓడగొట్టినట్టు తీర్మానం మల్లన్న గెలిపిస్తే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ 52 మందిలో నిజాయితీగా నిక్కాసుగా పోరాటం చేసేవారు ఎవరైతే ఉన్నారో మీ ఓటు చీలకుండా నిజాయితీగా ఉండేటువంటి
ప్రజల కోసం కొట్టేటువంటి వ్యక్తినే మీరు ఎన్నుకోరు, కానీ ప్రజలను ముంచేటువంటి ఇలాంటి లత్కోర్ తీర్మాన్ మల్లన్ లాంటి వాడిని మీ ఓట్లతోటి ఈయన్ని రాజకీయంగా ఓడించి అసలు ప్రజాస్వామ్యంలో అనగారిన బిడ్డలకి మోసం చేస్తే ఏ విధమైన దుస్థితి పడుతుంది అనేటువంటి పరిస్థితిని మన ఫస్ట్ ఇంటి దొంగను ఈ దోషిగా నిలబెట్టాలి. తర్వాత మళ్ళీ బయట దొంగల్ని కూడా మనం పోరాటం కొనసాగిస్తూ వాళ్ళ వైఫల్యాన్ని కూడా ఎత్తి చూపాలని చెప్పి ఈ సమయం ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సో ఇప్పటి వరకు ఏదన్నా గ్రాడ్యుయేట్స్కి సంబంధించి మీటింగ్స్లలో అట్లా ఏమన్నా పార్టిసిపేట్ చేసిరా? వాళ్ళ నుంచి వస్తున్న మాటలు కావచ్చు, ఇట్లాంటివి ఏమున్నాయి అన్న? అంటే వాళ్ళు మీతో మాట్లాడుతున్నాయి కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు చెప్తుంది కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 46 జీవో విద్యార్థుల పక్షాన కానీ, నిరుద్యోగ విద్యార్థుల పక్షాన కానీ, అల్టిమేట్గా గత ప్రభుత్వం మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ వాళ్ళకు అండగా నా పాటతో నేను మద్దతు తెలుపుతా ఉన్నాను. వాళ్ళకు అండగా నా పాటతో నేను మద్దతిస్తా ఉన్నాను. వాళ్ళకు అండగా నా పాటతో ఒక భరోసా ఇస్తా ఉన్నాను. వాళ్ళకు అండగా నా పాటతో ఒక గుండె ధైర్యాన్ని నూరిపోస్తా ఉన్నాను. వాళ్ళకు అండగా నా పాటతో ఈ పాలకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళకు అండగా నా పాటతో వాళ్ళను మోసం చేసే దొంగల్ని కూడా వీళ్ళ ముందు చూపెడుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ నిరుద్యోగుల పక్షాన ఎవరు కొట్లాడారో తెలియదు, కానీ నా పాటతో మాత్రం ఈ యావత్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ గొంతుకై నిరుద్యోగ విద్యార్థుల తరపున వాళ్ళ బాధల్ని, వాళ్ళ సాధక బాధకాలని, వాళ్ళ కష్టాలని, కన్నీళ్ళని ఈ ప్రభుత్వాలకి, పాలకులకి, నాయకులకి, వీళ్ళని చేసే దొంగలకు కూడా నేను చూపిస్తూ వాళ్ళ చైతన్యం చేస్తూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళకు ఒక నమ్మకాన్ని, ఒక సంకల్పాన్ని, ఒక బలాన్ని చేకూరుస్తూ నేను ముందుకు కొనసాగుతాను. సో పేద ప్రజల కష్టాలు చాలా దగ్గర నుంచి చూసినావు, పాట రూపంలో వినిపిస్తున్నావు. నిజంగా తెలంగాణ గొంతుకై మీరు మీ గొంతు ఇంకా మరెన్నో పాటలు పాడాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చినందుకు. అట్లాగే ప్రజాస్వామ్యంలో ఎస్పెషల్లీ మార్పు కోరుకోవడానికే ఈ ఉప ఎన్నికలు, అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటివి జరుగుతాయి. సో కాబట్టి నిజాయితీగా ఉన్న వ్యక్తికి ఓటేయాలనేసి అయితే నరేష్ అన్న కోరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. నిరుద్యోగ విద్యార్థులపై కుట్రలు చేసుకుంటూ ఎమ్మెల్సీ కావాలని నాయకులను జోకుతుండు. వత్తుర అరే వత్తుర ఓటయ్యకురన్నో తీను మారు మల్లిగోనికి ఇడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి. పార్టీని గాడిదతో పోల్చెరా, బహుజనవాదమంటూ పేద ప్రజల ముంచెరా. అవకాశం కోసమే బీజేపీ జెండా ఎత్తెరా, గడ్డకెక్కి తెట్టు చూపి భూగ పేసమేసెరా. ఉత్తమ్ సారును తిట్టే కాంగ్రెస్ నేతలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదని దింత పొడుగా అన్నోడు. ఓటయ్యకురన్నో తీను మారు మల్లిగోనికి ఇడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి. జర్నలిజం ముసుగులోనే బ్లాక్ మెయిల్ చేసేరా, సెటిల్మెంట్ల కట్టాగా క్యూను సును మార్చెరా. అరే ప్రశ్నించే గొంతు కాదు పచ్చి మోసగాడురా, నమ్మినొల్ల నట్టిట ముంచెటోడే వీడురా. చాయి పైసలు అడిగినోడు కోట్లకెట్ల పడగా, ప్రజలను దోసి ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చేటోడు. వద్దుర అరే వద్దుర ఓటయ్యకురన్నో తీను మారు మల్లిగోనికి ఇడు ప్రమాదమన్నో నిరుద్యోగ యువతరానికి. విని అంగిలాగు సిద్ధాంతం అంటూ బిచ్చమెత్తెరా, బినామీల పేర్ల మీద ఆస్తులు కూడా పెట్టెరా. 7200 ఉద్యమమెటు వాయరా, రీకాలింగ్ సిస్టమ్ అంటూ నీతులు వల్లించెరా. అరకూటకొక్క పార్టీ మార్చి గడికొక్క కండు వేసి ఊచన వెళ్ళి లెక్క రంగులు మార్చేటోడు. వద్దుర అరే వద్దుర ఓటయ్యకురన్నో తీను మారు మల్లిగోనికి ఇడు ప్రమాదమ
పుట్టకాయ మల్లిగాన్ని నమ్మొద్దురా అన్నో చింతపండు